ఇంకోసారి నువ్వు ఇంట్లోకి చూస్తూ వచ్చి బాగోచ్చు నచ్చదని తెలుసు కదా. నీ అమ్మ దీని చాలా ముసలి అనుకుని ఎక్కువైపోయింది. కొంచెం ల్యాప్టాప్ ఇవ్వా. ల్యాప్టాప్ ఎందుకు? వర్క్ చేసుకోవాలా ఏంటి? లేదు, ఇప్పుడు దాకా వాడు యూస్ చేసుకున్నాడు, కొంచెం కడుక్కోవాలి. దిమ్మర ముఖం దాని ల్యాప్టాప్ ని కడిగేది అమ్మ. దీనికి ఉన్న కొద్ది పిచ్చి పీక్స్ కలుతుంది. ఓసిడి పీక్స్. బెడ్రూమ్ లో ఎవరు పద్దాక ట్రాష్ పెడుతుంది? ఎవరురా? దీని గురించి తెలుసా కూడా నీ అమ్మ ట్రాష్ బెడ్రూమ్ లో పెట్టింది. ఈసారి నేను పడేస్తున్నా. వస్తే ఉడత ముఖం దాన్న దాన్ని పడేస్తావేంటి? అది నేను తాగిన సగం వాటర్ బాటిల్. సగం వాటర్ బాటిల్ మా బాబు అమ్మాని కాదు. మూసుకొని లోపల పెట్టు. మిగతా సగం తాగాక బాటిల్ పడేస్తా. తిట్టు మాక మాలు చెప్పు. సగం వాటర్ బాటిల్ అని దాన్ని తిడతావు ఎందుకు? మీరు చెప్తున్నా తెలంగాణ మీరు డిష్ వాషింగ్ చేసేయండి. అలా పేర్చకండి, పద్దాక చిరాకుగా ఉంటుంది నాకు. ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి? అమ్మాయి నల్లంగా కడుక్కోవడానికి కదా, గిన్నెలేగా తర్వాత కడుక్కోవచ్చు. నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు ఏ రోజు ట్రాష్ తీసి ఆ రోజు బయట పడేసే. ఉన్నాం మరి నీ కింద కూలీలు. ఎవర్రా చేతులు తుడుచుకున్న నాప్కిన్ కి గ్రీన్ గ్రేప్స్ అతికిచ్చింది? అది గ్రీన్ గ్రేప్ కాదు, కొంచెం జలుబు చేస్తే చీమిడి శుద్ధ పూస. ఇంకోసారి పంపలో ఓసిడి గీసిడి అంటే సాగు కొడతా. మీ రూమ్ లో కూడా నేను టాక్సిక్ రూమ్మేట్స్ ట్యాగ్ చేయండి. వీడియో నచ్చుంటే కనుక ఫాలో బూపీ బ్లాగ్స్ ఫర్ మోర్.